ఇదే క్యూ లైఫ్లో మరొక మైనింగ్ నేను పొద్దున్న చెప్తున్నాను. ఈ లాంచింగ్ ఎలాగా ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అవన్నీ నేను ఉదయం చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి క్యూ లైఫ్ రెఫరల్ రిజిస్ట్రేషన్ అనేవి ఈ క్షణం నుంచే మీరు డబ్బులు వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా విషయాలు తర్వాత మాట్లాడతాను. బాగా టైర్డ్ అయిపోయాను. గుడ్ నైట్. లవ్ యూ డాడీస్. కుమ్మేద్దాం. కుమ్మేద్దాం. ఈరోజు మార్నింగ్ తెల్లవారు 5 గంటలకు లేచి ఢిల్లీ వచ్చాను. ఇక్కడ మనం కొన్ని సాఫ్ట్వేర్లు కొనాల్సి వచ్చింది. వాటి పని మీద, అలాగే ఇంకొన్ని కంపెనీల పని మీద వచ్చాను నేను. ఇప్పుడు క్యూ లైఫ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ బోర్డు ఉండాలి కాబట్టి చాలా ఉండాలి. వాటి పని మీద కూడా వచ్చాను. ఈ పనులన్నీ చూసేసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి మన క్యూబో కమ్యూనిటీ ఇక్కడ ఉంది. మీకు తెలుసు అది. చాలా పెద్ద టీం ఉంది ఇక్కడ. ఆ టీంతో అందులో కొంతమందితోటి ఇలా కూర్చొని మన తాలూకా క్యూ లైఫ్లో ఎలా ఉండాలి, డీకాయిన్ పరిస్థితి ఏంటి, మనం ఆ ఫంక్షన్కి అదే ఇండియాలోని ఫంక్షన్ ఎలా చేయాలా, లేకపోతే మనం లాంచింగ్ ఫంక్షను, అలాగే లిస్టింగ్ ఫంక్షన్ దుబాయ్లో ఎలా చేస్తున్నాం, అవన్నీతో మాట్లాడి దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడాను. అందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో వెంటనే నేను అనౌన్స్ చేసిన వెంటనే దానికి అందరితో పాటుగా వాళ్ళు అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏ స్టేట్లో ఎక్కువగా మనకి ఎంపీపీలో అంటే డీకాయిన్ లిస్టింగ్ ఫంక్షన్ సంబంధించిన ఎంపీపీ ఒకటి డెవలప్మెంట్కి నేను పెడుతున్నాను. ఆ ఎంపీపీలో ఫస్ట్ లెవెల్లో 300 వచ్చిన ఎక్కువ 300 వస్తే ఇండియాలో ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. 300 వచ్చిన వెంటనే ముందుగా వచ్చిన 300 మందితోటి చేయడానికి రెడీ అయ్యాం. ఆ ఫంక్షన్ని ఏ స్టేట్లో ఎక్కువగా విన్నర్స్ వస్తారో ఆ స్టేట్లో చేద్దామని మనం అనుకున్నదే ఈరోజు మాట్లాడాను. వీళ్ళు ఇక్కడ ఢిల్లీలోనే వచ్చేటట్టుగా మేము కష్టపడతామని ఉత్సాహం చూపించారు. సెకండ్ లెవెల్ వచ్చిన వాళ్ళందరికీ దుబాయ్ తీసుకెళ్తానన్నాం. మనం అక్కడే ఫంక్షన్ చేద్దాం, కుమ్మేద్దాం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే దాని మీద వీళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీ. మళ్ళీ క్యూబోలో ఉన్న వాళ్ళందరినీ, పాత వాళ్ళందరినీ కలవడం, వాళ్ళతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం క్యూ లైఫ్లో జాయినింగ్స్ ఎలా అనే దాని మీద మాట్లాడుకుందాం. క్యూ లైఫ్కి సంబంధించి ఆల్రెడీ క్యూ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు రిఫరల్ తీసుకోండి. క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడే మనం ఈ బెనిఫిట్స్ అన్నీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అలా కాకుండా మనం డైరెక్ట్గా కానీ ఒక యాప్ కాబట్టి డైరెక్ట్గా తీసుకోవడం జరిగితే దాంట్లో మిస్టేక్స్ వచ్చినా, మీకు ఈ కౌంటింగ్ రాకపోయినా, డీకాయిన్ మీకు సరిగా రాకపోయినా, డీకాయిన్ మైనింగ్ మీకు రాకపోయినా నన్ను మళ్ళీ మీరు అడగొద్దు. యాప్ రూల్స్ ప్రకారం మనం ఎవరైనా వచ్చి అందులో చేసుకోవచ్చు. దాన్ని ఎవరు ఆపరు. మీరు బిజినెస్ అందులో వచ్చి ఏం కొనుక్కోవచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ కంపెనీ అనౌన్స్ చేసే గిఫ్ట్లు కానీ, అచీవ్మెంట్స్ కానీ, రకరకాల మైనింగ్స్ కానీ, ఇన్కమ్స్ కానీ ఏవైనా సరే త్రూ రిఫరల్ వెళ్తేనే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ నన్ను అడగద్దు. ఇప్పుడు మన క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్స్ గురించి మీతో మాట్లాడతాను. దీంట్లో కొన్ని విషయాలు ఒక్కొక్కటి తెచ్చి మాట్లాడదాం. ఇప్పుడు
క్యూ లైఫ్లో రిఫరల్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆ రిఫరల్ తీసి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి. వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. పూరా ప్రతిదీ అందరూ నింపండి కరెక్ట్గా. ఎందుకంటే ఈ స్టేట్ అయితే ఒక రకమైన డీమైనింగు, మరొక స్టేట్ అయితే ఇంకో రకమైన డీమైనింగు, మరో దేశం అయితే అంతకు మించి ఎక్కువగా వచ్చే డీమైనింగు. ఇది రావాలంటే మీ అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా నింపాలి. మళ్ళా తర్వాత నింపడానికి అవ్వదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు రెఫరెన్స్ తీసుకొని అందరికీ ఇచ్చుకోండి. అలాగే యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ చూసినందుకు కూడా మీకు డీమైనింగ్ వస్తుంది. యాడ్స్ చూసినందుకు కానీ రెఫరెన్స్ మనం ఈ స్టేటు మన పక్క స్టేట్ అలాగే ఇచ్చినప్పుడు కానీ వచ్చేదంతా డీ క్యాష్ మైనింగ్. క్యాష్ రూపంలో మీకు వచ్చినప్పటికీ అది తర్వాత మైనింగ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ నేను ఏ రోజైతే మైనింగ్ క్లోజ్ చేస్తానో ఆ రోజుకు మీకు ఉన్నటువంటి మొత్తం క్యాష్ అంతా డీ కాయిన్గా ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం కన్వర్ట్ అయిపోద్ది. ఇది క్యాష్ విత్ డ్రాల్ అవ్వదు. ఇది డీ కాయిన్ కోసం క్యాష్ మైనింగ్ వచ్చిందనమాట. ఇలాంటివన్నీ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే అడ్రస్ని కరెక్ట్గా నింపండి. అది అయిపోయిన తర్వాత మీరు క్యాష్ వేసుకొని మీ అకౌంట్లో క్యాష్ వేసుకోవచ్చు. జాగ్రత్తగా మీ ఐడి మొత్తం లోపలికి వెళ్ళి స్టడీ చేసుకోండి. క్యాష్ వేసుకోవచ్చు. ఆ క్యాష్తో ₹120 రిజిస్ట్రేషన్కి తీసుకుంటుంది. మీరే యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరే యాక్టివేట్ చేసుకోవచ్చు అది. అయితే అయితే మరి కాయిన్ కూడా తీసుకుంటామని చెప్పాం కదా. మరి కాయిన్ ఎలాగా? కాయిన్ తీసుకోవడం అనేది శుక్రవారం నుంచి మీ తాలూకు కిబో అకౌంట్లో నుంచి డైరెక్ట్గా క్యూ లైఫ్ అకౌంట్లోకి కాయిన్స్ పంపించుకోవచ్చును. క్యూ లైఫ్ అకౌంట్లోకి కిబో అకౌంట్లో నుంచి మీకున్న మొత్తం కాయిన్స్ మొత్తం వెళ్ళిపోతాయి. కొంచెం కొంచెం పంపించుకోవడానికి అవ్వదు. కొద్దిగా వేసుకోవడానికి అవ్వదు. రెండు ఆప్షన్స్. ఒకటి, క్యూ లైఫ్లోకి మీరు డైరెక్ట్గా పంపించుకోవచ్చు. మీరు అకౌంట్ ఉన్న వాళ్ళందరూ క్యూ లైఫ్లో అకౌంట్ ఉన్న వాళ్ళందరూ పంపించుకోవచ్చు. మొత్తం కాయిన్స్ వెళ్ళిపోతాయి. కొద్దిగా వదిలేసి చేయడానికి అవ్వదు. ఇలా పంపించుకున్న వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నా పంపించుకోవచ్చు, ట్రస్ట్ వ్యాలెట్ లేకపోయినా పంపించుకోవచ్చు. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ లేని వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్లో పంపించలేరు. ఇది క్లియర్. ట్రస్ట్ వ్యాలెట్ ఉన్న వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించవచ్చు, లేదా క్యూ లైఫ్లోకి పంపించవచ్చు. అయితే రెండింట్లో ఏదో ఒక దాంట్లోకి మొత్తం వెళ్ళిపోతాయి. మళ్ళీ కొన్ని ఉండడం కొన్ని పోవడం అలా ఉండదు. ఏ టు జెడ్ ఆల్ ఫైనల్ కాయిన్స్ అన్నీ మొత్తం పోతాయి. అకౌంట్లో ఉండి జీరో అవుతాయి. అయితే వ్యాలెట్లో ఉంటాయి, లేకపోతే క్యూ లైఫ్లో ఉంటాయి. ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్న వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్లోకైనా పంపించవచ్చు, లేదు నాకు ఈజీగా ఉంటుంది క్యూ లైఫ్లోకి వెళ్ళిపోతాను నేను అంటే క్యూ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. అయితే క్యూ లైఫ్లోకి వెళ్ళిపోయినాయి ఏమవుద్దంటే వెంటనే వెళ్ళిపోతాయి. అవి P2P ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతుంది. క్యూ లైఫ్లోకి వెళ్ళింది P2P ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మన క్యూ లైఫ్లో ఉన్న మీ ఐడి నుంచి మన భాష చెప్పాలంటే అకౌంట్ నుంచి మరొక అకౌంట్లోకి అనమాట. ఇంతకుముందు మనం కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో కాయిన్ అమ్ముకుంటారు కదా, అలా అనమాట. ఒకరికొకరు అమ్ముకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. క్యూ లైఫ్లో లేని వాళ్ళు ఎవరైనా మీ దగ్గర కొనవచ్చు. క్యూ లైఫ్లో లేని వారు ఎవరికైనా మీరు అమ్మవచ్చును. ఈరోజు ఆల్రెడీ కొంతమంది నాకు కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటే ఇవ్వండి డాడీ, నేను కొనుక్కుంటాను, నాకు కావాలి, చాలా కాయిన్స్ కావాలని నన్ను ఇద్దరు అడిగారు. అలాగే కిబోల నుంచి కూడా ఒక ఆయన కాల్ చేసి నాకు అర్జెంటుగా ఆప్షన్ ఇవ్వండి, నా దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కదా,
నాకు ఇబ్బంది ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అమ్ముకోవాలి, అమ్ముకుంటే కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అడిగారు. ఓకే, అవన్నీ శుక్రవారం నుంచి మీకు జరుగుతాయి. శుక్రవారం నుంచి మీకు జరుగుతాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నారో వీళ్ళంతా 120 రూపాయలు కట్ అవుద్ది. 120 రూపాయలు కట్ అవుద్ది. రాత్రి 12 గంటలకల్లా మన కమిషన్స్ వచ్చేస్తాయి. ఆ కమిషన్స్ని మనం వెంటనే వాడుకునేలాగా ఇచ్చాను. ఇక మళ్ళీ దానికి విత్డ్రాస్ పెట్టుకోవడానికి 15 రోజులు ఆగడం అదేం అవసరం లేదనమాట. డైరెక్ట్గా మీరు వెంటనే కూపన్ గానో ప్రోడక్ట్ గానో వాడేసుకోవచ్చు ఆ క్యాష్ని. అలాగే శుక్రవారం నుంచి ఏమవుద్దంటే మీ తాలూకా బీసీటీ కాయిన్స్ పంపించుకున్న తర్వాత క్యూలాగ్లో పంపించుకునే ఆప్షన్ ఇస్తున్నాం కదా, అక్కడి నుంచి మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయనుకోండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 60 అంటే యాక్టివేట్ చేసుకుంటే 60 కాయిన్స్ 60 రూపాయలు క్యాష్ వస్తుంది. అంటే 60 కాయిన్స్ వెళ్తున్నాయంటే మీకు ఆ క్యాష్ అయిపోయినట్టే, అంతే కదా. 60 రూపాయలు వెళ్తాయి. ఈ కాయిన్స్ డబ్బులుగా రూపాయి ఒకటి చొప్పున తీసుకుంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఎవరిదైనా యాక్టివేట్ చేయాలనుకున్నారనుకోండి, ఎవరిదైనా, అది మీ టీమా పక్క టీమా ఎవరి టీమా అని ఉండదు, ఎవరిదైనా ఇప్పుడు కూపన్స్ ఇచ్చినట్టే, ఇంతకుముందు కూపన్స్ ఇస్తున్నాం కదా, అలాగే ఇక్కడ కూపన్స్ ఉండవు. వాళ్ళ తాలూకా నెంబర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫోన్ నెంబర్ యూజర్ నేమ్ అదే కదా, దాన్ని మీరు టైప్ చేసి యాక్టివేషన్ తీసుకెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు మీ దగ్గర ఉన్న క్యాష్ 60 రూపాయలు, మీ దగ్గర ఉన్న కాయిన్స్ 60 కాయిన్స్ వెళ్తాయి. అవతల ఆయన దగ్గర మీరు క్యాష్ తీసుకోవచ్చు. 120 రూపాయలు క్యాష్ తీసుకోండి, 60 రూపాయలే వెళ్తాయి, అది మీకు క్యాష్ అయిపోద్ది. 60 రూపాయలు క్యాష్ వాళ్ళకి వెళ్ళిపోద్ది, అంటే ఆ అకౌంట్కి వెళ్తుంది. అంటే మీ డబ్బు అయిపోతుంది కదా, మీ కాయిన్స్ క్యాష్ అవుతుంది కదా. అది తర్వాత మీ దగ్గర 60 కాయిన్స్ లేవు అనుకోండి, ఎన్ని కాయిన్స్ ఉంటే అన్నీ వెళ్తాయి. ఒక కాయిన్ ఉన్న 120 రూపాయల్లో 1 రూపాయి తగ్గించి మీ దగ్గర క్యాష్ ఒక కాయిన్ తీసుకుంటుంది. ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని రూపాయలకి విలువ చేసే విధంగా అన్ని కాయిన్స్ మిగతా క్యాష్ తీసుకుంటుంది. లేదా ఎక్కువ ఉన్నాయనుకోండి, 60 రూపాయల క్యాష్ 60 కాయిన్స్ తీసుకుంటుంది. కాబట్టి శుక్రవారం నుంచి ఆ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే కూపన్స్ వగేరాలు అమ్ముతున్నారో, ఎవరైతే మీరు కొనుక్కుంటున్నారో, అదేవిధంగా అప్పుడు యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీరు శుభ్రంగా ఇదే యూట్యూబ్లో పెట్టుకొని, ఇదే గ్రూపులో పెట్టుకొని, మీ జూనియర్స్కి ఇంకా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా యాక్టివేషన్ చేసి పెడతాను, నాకు పంపించండి అని చెప్పేసి మీరు హ్యాపీగా వాళ్ళకి యాక్టివేషన్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా డబ్బులు తీసుకునే చెయ్యండి. యాక్టివేషన్ చేసేటప్పుడు ఆ యాక్టివేషన్ చేసినటువంటి ఆ 120 రూపాయలు తిరిగి రావు. ఓన్లీ ఇది ఫీ ఇది ఓన్లీ ఈ అకౌంట్ మెయింటెనెన్స్ ఫీ మాత్రమే, ఇది రాదు. సాఫ్ట్వేర్ సర్వీస్ కోసం వీటి కోసం అని క్లియర్గా చెప్పే మీరు ఇవ్వండి. లేదు మీ దగ్గర నుంచి కాయిన్స్ వాళ్ళు కొనుక్కుంటున్నారు అనుకోండి, వాళ్ళు యాక్టివేషన్ చేసుకుంటారు. మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయనుకోండి, హ్యాపీగా మీరు చేయండి, వాళ్ళకి అమ్మండి. అమ్మితే వాళ్ళు కూడా యాక్టివేషన్ చేసుకుంటారు. అప్పుడు మీలాగే వాళ్ళు కూడా యాక్టివేషన్కి అవతల వాళ్ళు చేస్తారు. ఇక రెండోది, ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్న కాయిన్ యూటిలిటీలోకి వెళ్తుంది, మీ అకౌంట్లో ఉంటే తీసుకుంటుంది. మరి అలాంటప్పుడు మీరు మన దగ్గర ఉన్న ఎనీ ప్రోడక్ట్, బండి అయినా ఏదైనా ఏవైనా సరే, శుక్రవారం నుంచి అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంతకు ముందు అయిపోయినా ఆశ్చర్యం లేదు, అవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రాసరీ తీసుకుంటున్నాం, సమ్ పర్సెంటేజ్ 1%, 2%, 3%, 5%, అలా పర్సెంటేజ్ ప్రకారం కాయిన్ తీసుకుంటుంది. మరి ఆయుర్వేదిక్ మెడిసిన్ పెడుతున్నాం, దాంట్లో కూడా అలాగే తీసుకుంటుంది.
అలాగే మనం ఈవీ వెహికల్ బుకింగ్స్ పెడుతున్నాం, దాంట్లో కూడా అలాగే ఇప్పుడు బుకింగ్లోను చిన్నదే తీసుకుంటుంది, బండి పర్చేజ్ అయినప్పుడు ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా బండి డెలివరీ అవ్వలేదు కాబట్టి బుకింగ్లోను పెద్దగా తీసుకోవద్దు, తక్కువ పెడుతున్నాను. బండి ఇచ్చేటప్పుడు ఇచ్చేసినా పర్లేదు, అది ఇబ్బంది లేదు, అప్పుడు మీకు ఎక్కువ వస్తాయి. ఆ బండి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నేను చెప్పినట్టుగా సెల్ ఫోన్ విన్నర్ అది ఉంటే 33,000 రూపాయల వరకు కూడా ఆ బండికి సంబంధించి ఒక మోడల్ బండి మీద 33,000 రూపాయల వరకు కూడా మీకు కట్ అవుతుంది, అంటే తీసుకుంటుంది, డబ్బుల్లాగే కాయిన్ కూడా తీసుకుంటుంది. నేను చెప్పినట్టుగా, నేను మాట ఇచ్చినట్టుగా 33,000 రూపాయలు కాయిన్ తీసుకుంటాగా ఇస్తున్నాను. ఇప్పుడు బుక్ చేసుకుంటారు, అప్పుడు అలా తీసుకుంటారు అనమాట. నెక్స్ట్, ఇంక ఏ ప్రోడక్ట్ కొన్నా ఏం చేసినా యూటిలిటీలో వెళ్ళిపోతుంది. వీటన్నింటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది, అదేంటంటే డీకాయిన్ స్వాప్. ఈ డీకాయిన్ స్వాప్ చేసుకోవడం అనేది మన బీసీటీ కాయిన్స్తో మాత్రమే చేయగలరు. బీసీటీ కాయిన్తో మాత్రమే చేసుకోగలరు. మీ దగ్గర ఇప్పుడు కాయిన్స్ ఉన్న ఒకటి దగ్గర 10 లక్షలు 5 లక్షలు అలా కాయిన్స్ ఉన్నాయి. నేను చెప్పినప్పుడు, అంటే మనం దుబాయ్లో అద్భుతమైన ఫంక్షన్ చేసి రెడీ చేసిన తర్వాతనే నేను టైం చెప్తాను, ఆ టైంలో మాత్రమే షాప్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆ రోజు 1,00,000 రూపాయలు ఉన్నాను, మీ దగ్గర బీసీటీ కాయిన్స్ 1,00,000 కాయిన్స్ స్వాప్ చేస్తే డీ కాయిన్ ఒక కాయిన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అడుగుతున్నారు, ఇప్పుడు నాకు స్వాప్ ఆప్షన్ ఇవ్వండి, లేదా ఈ కాయిన్ తీసుకుని ఆ కాయిన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. 10,000 రూపాయలు తీసుకోండి, లేదా ఇంత తీసుకోండి, అప్పుడు పెరిగిపోద్ది రేటు, ఎప్పుడు 50,000 చెప్పున కాయిన్ తీసుకోండి, ఇలాగ అడుగుతున్నారు. కానీ వన్స్ దీన్ని ప్రపంచ వేదిక మీద లాంచ్ చేసే వరకు నేను స్వాప్ ఇవ్వను. ఎందుకంటే స్వాప్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వ వాళ్ళకి మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామందికి డీకాయిన్ కావాలి. ఇప్పుడు క్యూ లైఫ్లోకి వస్తున్నటువంటి కొత్త వాళ్ళందరికీ డీకాయిన్ కావాలి. కాబట్టి మరి వాళ్ళకు డీకాయిన్ కావాలంటే ఎక్కడుంది, మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కొనాలి. ఎక్స్చేంజ్లో కొనడం అంటే ఒక కాయిను, 2 కాయిన్లు, 10 కాయిన్లు, 100 కాయిన్లు కొనిద్దామంటే అవ్వదు. నేను ఒక న్యూ సిస్టమ్ మీద రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా కాయిన్ ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలని నువ్వు, నేను, మనందరం అనుకుంటున్నాం. మరి నీ కాయిన్ ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలంటే దానికి కొన్ని ట్రేడ్ అంటే మైనింగ్ ఆప్షన్లో ట్రేడింగ్ చేయాలి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, మైనింగ్ ఆప్షన్లో ట్రేడ్ చేయాలి. ఇంతవరకు ట్రేడింగ్లోనూ ఈ పదాలు ఎవరు వాడలేదు. మైనింగ్ ఆప్షన్లో ట్రేడింగ్ చేయాలి. అలా చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు నేను రిలీజ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, మరి అలాంటప్పుడు 1, 2 కాయిన్స్ లేదా 10, 100 కాయిన్స్ కావాలంటే ఎక్స్చేంజ్లో కొనలేరు. నేను తీసుకున్నటువంటి ఆ విధానం సరికొత్త విధానం, దానివల్ల ఒక అద్భుతం జరుగుతుంది. దానివల్ల ప్రపంచ వేదికపై డీకాయిన్ ఒక అత్యున్నత స్థాయికి వెళ్తుంది. అలాంటప్పుడు మరి కాయిన్స్ ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ఒకరి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నాకు అర్జెంటుగా కావాలి, ఎందుకంటే డీకాయిన్ చరిత్ర సృష్టిస్తుంది, రికార్డులు తిరగదోలుతుంది అనే ఆ విషయం అర్థమైపోద్ది జనాలకి. అలా అర్థమైపోయినప్పుడు ఎక్కువ కాయిన్స్ కొనాలంటే వేరే దారి లేదు, ఒకే ఒక్క దారి. ఆ దారి ఏంటంటే బీసీటీ కాయిన్స్ ఉన్నవాడు మాత్రమే స్వాప్ చేయగలడు. మరి బీసీటీ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? మళ్ళీ నాకు కిబో కుటుంబం దగ్గర ఉన్నాయి. అంటే మీ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలి. నేను రూపాయి చొప్పున తీసుకుంటాను. మీరు కూడా
దానికి లోబడి ఇచ్చుకుంటే చక్కగా మీకు కూడా హ్యాపీగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను రూపాయికి తీసుకుంటున్నాను కాబట్టి అంతకుమించి ఆలు ఇవ్వరు. నేను రూపాయికి ఏం తీసుకుంటున్నాను, ఇది ఎక్స్చేంజ్ కాదు, యూటిలిటీలో తీసుకుంటున్నాను అన్నీని. 1440 కోట్లు యూటిలిటీ చేసేద్దాం. అందుకు గాను ఈరోజు మళ్ళీ మీకు ఒక డీ కాయిన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్స్చేంజ్లోకి ఇన్ని కాయిన్స్ పెట్టడం లేదు, అలాగే తగ్గించడం లేదు. బీసీటీ కాయిన్ ఎక్స్చేంజ్లో పెట్టాలి అనుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు పెడితే పైసా కంటే తక్కువ పడిపోద్ది, 1440 కోట్లు కాబట్టి. లేదు కొన్ని నెచ్చేసిన తర్వాత పెడదామని అన్నాను అనుకోండి, లాస్ట్కి నేనే ఉండిపోతాను అనుకుంటూ అందరూ ఉండిపోతారు, వెనక్కే ఉంటారు. అది మళ్ళీ సెట్ అవుతుంది. అది ఎప్పటికీ ఎక్స్చేంజ్లో పెట్టలేం, ఎప్పటికీ దాన్ని అది తక్కువ కాయిన్స్ తీసుకురాలేం. అందుకోసమే మీకు నేను డీ కాయిన్ మైనింగ్ని ఇన్ని రకాలుగా ఇచ్చాను. ఎన్ని రకాలుగా ఇచ్చానో చెప్తాను చూడండి. అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఆగస్టు 15th లోపుని ఎవరైతే క్యూ లైఫ్లోకి పంపించేసుకుంటారో వాళ్ళందరికీ ఒక్క కాయిన్ విధిగా వచ్చేస్తుంది. అలాగే ట్రస్ట్ వ్యాలెట్లు ఇవాళ పెట్టుకొని ఆగస్ట్ 1st లోపున ఎవరైతే డీ కూపన్ వాడి కాయిన్ కూపన్ వాడి యాక్టివేట్ చేస్తారో, రెడీమ్ చేస్తారో వాళ్ళకి ఇంకో కాయిన్ వస్తుంది. అంటే 2 రకాల మైనింగ్లు ఇప్పుడు మీకు వచ్చాయి. కాయిన్స్ 2 రకాలుగా వచ్చింది. ఒకటి నేను ఫ్రీగా ఒకటి ఇస్తున్నాను, ఇంకోటి రెడీమ్ మైనింగ్లో తీసుకుంటున్నారు. తర్వాత నీకు నువ్వైతే ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఎక్కువ వస్తుంది, ఓకే. సెల్వెనర్ అయితే ఒకటి కంటే ఎక్కువ వాళ్ళు ఇచ్చిన సర్వీస్ని బట్టి, ప్రజలకు ఇస్తున్న సర్వీస్ని బట్టి. బైక్ వెనర్ అయితే 2 కంటే ఎక్కువ ఇస్తున్నాం, వాళ్ళు కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ జూనియర్స్కి ఇచ్చే సర్వీస్ని బట్టి. కారు వెనర్ అయితే 5 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, వాళ్ళ జూనియర్స్కి ఇస్తున్న సర్వీస్ని బట్టి. సిఇఓ అయితే 5 కంటే అంటే 25 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, వాళ్ళు ఇస్తున్న సర్వీస్ని బట్టి. సూపర్ సిఇఓ అయితే 30 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్న సర్వీస్ని బట్టి మాత్రమే. ఇక్కిబోలో ఉన్న వాళ్ళకి ఇన్ని రకాలుగా మైనింగ్ ఇస్తున్నాను, ఇన్ని రకాలుగా ఇస్తున్నాను. అందుకోసమే ఎక్కడ డబ్బులు తీసుకోము. కాయిన్ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళాలనేది పాత నా ఆకాంక్ష, ఇప్పుడుది కాదు, పాత నా ఆకాంక్ష. మీకు గుర్తుండే ఉంటుంది, కాయిన్ 1,00,000 తీసుకెళ్తాను అంటున్నారు, అక్కడ వరకు పనిచేస్తారు అని అంటున్నారు. మరి ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు చేసినా అవదు. కాయిన్ ఇప్పుడు 1,00,000 తీసుకెళ్ళినా రాదు బీసీటీ. ఎందుకు రాదంటే నా దగ్గర 1,440 కోట్లు ఉంచుకొని ఎవ్రీ ఇయర్ 0.25 రిలీజ్ చేస్తే అవి మాత్రం ఎక్స్చేంజ్లో పంపించి యూటిలిటీగా మార్చుకుంటే మంచి రేట్ వస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని కాయిన్ రిలీజ్ అవుతాయి. ప్రతి సంవత్సరం చాలా కొంతమంది ప్రజలు పెద్దలు అవుతుంటారు, చిన్నపిల్లలందరూ యోగ్యులు అవుతుంటారు, వాళ్ళందరికీ కాయిన్ అవసరం ఉంటుంది. అలా పెరుక్కుంటూ 100 ఏళ్ళకి పైబడి ఈ 0.25 చొప్పున వస్తూ ఉంటే కాయిన్ రేటు స్టాండర్డ్గా నిలబడి ఉంటుంది. కానీ అనివార్య కారణాల వల్ల అనేక కారణాల వల్ల ఆ కాయిన్స్ అన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. అది క్రిప్టో కాదు, అది మాకు క్రిప్టోగా చేసి ఇచ్చేయండి అని అడిగితే దాన్ని క్రిప్టో చేసాం. మొత్తం కాయిన్స్ అన్నీ మాకు ఇచ్చేయండి, 100 ఏళ్ళు ఎవరు బ్రతుకుంటారో మాకు ఎంత వస్తే అంత అమ్మేసుకుంటానప్పుడు మొత్తం ఇచ్చాను. మొత్తం ఇచ్చేసిన తర్వాత ఎక్స్చేంజ్లో పెడితే అది జీరోకి వెళ్ళిపోద్ది. అందుకని యూటిలిటీ తీసుకొచ్చాను. మరి అప్పుడు నేను ఇచ్చిన 1,00,000 వరకు వెళ్తుంది, 1,00,000 వరకు వెళ్తుంది. మీలో చాలామంది అడుగుతుంటారు కదా, అవి ఎలా చేయొచ్చు కదా అని. మీకు తెలియంది ఏంటంటే నేను చెప్పినట్టు అయితేనే అంత రేటుకి వెళ్తుంది. అంతేగాని 1,400 కోట్ల కాయిన్స్ రోడ్డు మీద పెట్టేసి, అంటే ఎక్స్చేంజ్లోనో ఎక్కడో పెట్టేసి 1,00,000కి వెళ్ళడం అంటే ఇది జరగని పని.
0.25 చొప్పున మాత్రమే ఇచ్చినప్పుడు అవుతుంది అది. కాబట్టి అది తీస్తాం. ఇదంతా ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం అర్థం కాదు కాబట్టి మళ్ళీ పాత పాటే పాడుతున్నారు. కాబట్టి అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా ఇన్ని రకాల మైనింగ్స్ మన డీ కాయిన్లు ఇస్తున్నాను. ఇంకా క్యూ లైఫ్. ఈ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ మరి డీ కాయిన్ వాళ్ళందరికీ వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్నారంటున్నారు. మరి మేము కొత్తగా వచ్చాం. మరి మేము కూడా బీసీటీ అమ్మకంలోను, బీసీటీ వినియోగంలోను, యూటిలిటీలోను మేము ఉంటున్నాం కదా, మాకు కూడా డీ కాయిన్ కావాలి, మరి మా సంగతి ఏంటి అని అడిగారు. దానికోసం మళ్ళీ డీ కాయిన్లోకి వచ్చింది, క్యూ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు రెఫరల్ ఇచ్చేటప్పుడు రెఫరల్ డీ కాయిన్ మైనింగ్ ఇస్తున్నాను. చూడండి, అక్కడేమో అన్ని రకాలుగా ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఎన్ని రకాలు చూడండి. ఇవన్నీ కూడా 2 కోట్లకు లోబడే. ఈ డెవలప్మెంట్ అంతా 2 కోట్లకు లోబడే. పొరపాటున మీరు నాకు 50 లక్షలను మిగిల్చారనుకోండి, హ్యాపీ, నాకు హ్యాపీ. మిగిల్చలేదు అనుకోండి, ఈ లోపునే అంతా జరుగుతుంది. మిగిల్చితే నేను హ్యాపీ. మరి ఉంచాలో లేదో మీరే తేల్చుకొని ఇస్తారు. నేను చెప్పాను కదా, నా మీద కోపం ఉన్నా అవన్నీ తీసేయండి. ఓకేనా? నెక్స్ట్, క్యూ లైఫ్ రెఫరల్ మైనింగ్లో జనరల్గా వచ్చే కమిషన్ కాకుండా ఐఎన్ఆర్లో, ఇండియన్ కరెన్సీలో వచ్చే కమిషన్ మీరు వాడేసుకోవచ్చు. ఇది కాకుండా డీ కాయిన్ మైనింగు ఈ రాష్ట్రం అయితే 10 రూపాయలు, పక్క రాష్ట్రం అయితే 20 రూపాయలు, పక్క దేశం అయితే 25 రూపాయలు చొప్పున 10 లెవెల్స్ వరకు. ఇందులో 0.5% 11 నుంచి 25 లెవెల్స్ వరకు డీ క్యాష్ కాయిన్ మైనింగ్ పెట్టాను. మరి అక్కడ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్, యాడ్స్. రోజు యాడ్స్ చూసే విధంగా పెట్టాను. ఆ యాడ్ మైనింగ్లు కూడా మీరు డీ కాయిన్ని సంపాదించుకోవచ్చు. ఇక మూడవది, రేపు మార్నింగ్ చెప్తాను. అది మీకు బాగా నచ్చుతుందేనే అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా టైం అయిపోయింది. నేను ఉదయం నుంచి తిరిగి 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 ఇబ్బంది అయిపోయింది. మరి ఈ 2 రోజులు ఇక్కడే ఉంటాను కాబట్టి నేను రేపు ఉదయాన్నే మరొక రకంగా, ఇప్పుడు మన ఇండియాలో ఫంక్షన్ మీరు రావాలన్నా, దుబాయ్లో చితక్కొట్టే ఫంక్షన్ మీరు రావాలన్నా, కాయిన్ పెరుగుతున్న రేటుని, ఎక్స్చేంజ్లో ఎదుగుతున్న ఆ రేట్ని ఎంజాయ్ చేయాలంటే మనం దుబాయ్ వెళ్ళిపోదాం, అక్కడే అనుభవించుదాం, అక్కడే చూద్దాం. మరి 200 మందిని తీసుకెళ్ళడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి అందులో ఎవరెవరు మీరు వస్తారు, ఎవరెవరు రాగలరు అనేది మీ ప్రతిభ మీద తెచ్చుకొని వెళ్దాం. మనం పాస్పోర్ట్ లేని వాళ్ళందరూ పాస్పోర్ట్ చేసుకుందరు, కానీ రావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, అంటే ఆ ఎలిజిబిలిటీ మీరు సంపాదించిన వాళ్ళు, ఆ ఎలిజిబిలిటీని చాలా తక్కువగా చిన్న చిన్న టార్గెట్స్ తోటి, చిన్న చిన్న పనులతోటే, రోజు మనం చేసే పనులతోటే ఇస్తున్నాను. అది రేపు పొద్దున్న చెప్తాను. ఇది ముందుగా 4-5 రోజుల ముందే మీకు ప్రతిదీ చెప్తున్నాను. ఎందుకంటే ఈలోపు దాని మీద మీకు ఒక అవగాహన వస్తుందండి. ఇవాళ ఇచ్చేసి ఇవాళ చేసేస్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాలేదు. అర్థం కాలేని వాళ్ళకి అర్థమయ్యే లోపుని ఇలా అవకాశాన్ని మిస్ అయిపోతున్నారు. అందుకనే ముందుగా చెప్పే చేస్తున్నాను. అది మీలోగా ఒకరినొకరు మీరు మాట్లాడుకోవడానికి అవుతుంది. కాబట్టి రెఫరల్ ఎలా తీసుకోవాలి, రెఫరల్ ఎలా ఇవ్వాలి, యాడ్ చూస్తే ఎలా వస్తుంది, డీ కాయిన్ క్యాష్ మైనింగ్ కాయిన్గా మార్చుకోవడానికి మీకు ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నేను నటి చెప్తాను. నేను చాలా నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నాను. వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ అది చేస్తున్నాను. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు. మనం మొత్తం కలిపి బీసీటీ మొత్తం
మీకు క్యాష్ అయిపోవాలి. టీ కాయిన్ 1 lakh క్యారెట్ ఇదే. థ్యాంక్ యూ. న్యూ ప్రోడక్ట్ వల్ల మాట్లాడుకుందాం. స్లిమ్ అవడానికి ఇది వాడితే 4 రోజులు వస్తుంది, 3 కేజీలు తగ్గుతారు. ఇది ఇప్పుడు నేను శాంపుల్కి తీసుకున్నాను. ఇది వాడిన వాళ్ళు చక్కగా తగ్గారు. స్లిమ్ కోసం ఎటువంటి ప్రమాదం లేని ప్యూర్ ఆయుర్వేదిక్ ఇది. పూర్తిగా పళ్ళు, కూరగాయలు వీటితో చేసినవి ఇవన్నీ. అంటే నేచురల్గా ఉన్న ఆయుర్వేదంతో చేసినటువంటి ప్రోడక్ట్ ఇది. స్లిమ్ అవడానికి ఇది మనం ప్రవేశపెడుతున్నాం. ఇది కూడాను. థ్యాంక్ యూ. మార్నింగ్ మాట్లాడదాం. లవ్ యూ.